మన ఏజెన్సీ ప్రాంతం దాటి వెడితే ఒక బ్రహ్మదీ ఉందని, అక్కడికి వాహనాలు వెళ్ళవని, ఎవరు వెళ్ళినా పడవల్లోనే వెళ్లాలని, అలాంటి దీవి ఒకటి ఉన్నట్టుగా ఇంతవరకు ఎవరికీ తెలియదని, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఉగ్రవాదులు ప్రబలిపోయారని మన పార్లమెంటు సభ్యులు, ప్రజానాయకులు శ్రీ రంగరాజు గారు చెబుతున్నారు. మనకు స్వరాజ్యం వచ్చి 39 సంవత్సరాలైనా అక్కడ ఇంతవరకు ఏ చిన్న సంఘటన జరగలేదని, ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం దాని వెనుక ఏదో బలవత్తరమైన శక్తి ఉందని, ఆ శక్తే బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని చెప్తున్నారు. బ్రహ్మనాయుడిని పట్టుకొని ఆ ఉద్యమాన్ని అణచివేసి తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడేటట్టుగా చేయవలసిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. స్వామి, ఏమిటి భవాని? మీ ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం వేసే మా నాన్న ఇక మీ వ్యూహానికి తట్టుకోలేనని పోలీసులకు లొంగిపోయాడు. మీ నాన్న పోలీసులకు లొంగిపోయాడా? పోలీసులు ఈ దీవిలో కాలు పెడితే తన బ్రతుకు ఎక్కడ బయటపడిపోతుందో అని కాకి గుడ్డల్ని ఈ దీవిలో అడుగు పెట్టని మా నాన్న ఈ రోజు మీ సంఘటిత శక్తి చూసి పోలీసుల్ని శరణ కోరాడు. పోలీసు బలగాలు ఈ దీవిని చుట్టుముట్టేశాయి. అయితే అసలైన సమరం ఇప్పుడే ఆరంభమవుతుందన్నమాట. పెద్దగోరు పోలీసు వాళ్ళని నింపిళ్ళంట. అమ్మో, అయితే మొన్న కాల్పిస్తారా ఏమో. బ్రహ్మరాయుడు ఎక్కడున్నాడు? తల్లి, చూడమ్మా, బ్రహ్మనాయుడు నీకు తెలుసా? మాటలు రావా? బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు నీకు తెలుసా? వినపడదా? పొండి, బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు? ఈ గుడ్డలన్నీ బాగున్నాయే. ఈ గుడ్డలు నాకు కూడా ఇస్తే నేను వేసుకుంటాగా. ఎవరనుకున్నావు? ఎవరు? ఎస్పీ గారు. అంటే ఇన్స్పెక్టర్ కంటే పెద్దవారు. అమ్మో, ఇన్స్పెక్టర్ అమ్మా. అవును, బ్రహ్మనాయుడు నీకు తెలుసా? ఎక్కడున్నాడు? నేను చెప్పను. నేను నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పతావు, అతను నన్ను చంపేస్తాడు. నేను చెప్పను. చెప్పను. చెప్పు. చెప్పవా? అయితే చెప్తాను. రా, అంతా రండి. అదిగో నేనే కట్టిపడేశాను. రండి రండి రండి. ఈడేనా మా బ్రహ్మనాయుడు? ఏడుతున్నాడు చూడు. నువ్వేనా బ్రహ్మనాయుడు? నేను బ్రహ్మనాయుడు కాదు. అబద్ధం చెప్తున్నాడు. రోజుకు ఒక యాసం అత్తాడు. ఇదో యాసం. చెప్పరా? నువ్వు ఘాటువా? నేను ఎవరు కట్టేశారు? బాబుకు పిచ్చి, నీ తాను నన్ను పిచ్చేస్తారా? ఇదిగో ఈడనమ్మా, ఈడ బ్రహ్మనాయుడు. చెప్పు. వీడు మా నాన్న. అవును, మా నాన్న మా అమ్మని చంపేశాడు. ఈ పిచ్చర్ వదలండి 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 రా. నాన్నారు లాక్కెళ్ళమంటే నొక్కుతున్నారు. ఆ అమ్మాయి ఎవరు? అదొట్టి పిచ్చిదండి. ఏ పెద్ద మనిషి కనపడినా నాన్న అని పిలుస్తుంది. అది సరే, వీణు పట్టు కొడుతున్నారు. బ్రహ్మనాయుడు అని చెప్పింది. బ్రహ్మనాయుడా? వీడు బ్రహ్మనాయుడు ఏమిటండి? బ్రహ్మనాయుడు అంత తేలిగ్గా దొరకదు. నాతో రండి చెప్తాను.